దగ్గరగా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు అక్కడ. అందుకనే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత కూడా తన తొలి దర్శన భాగ్యాన్ని సిలువ వద్ద నిలిచిన వారికి ఇచ్చాడు. తన స్థానాన్ని సిలువ వద్ద నిలిచిన ఏకైక శిష్యుడికి ఇచ్చాడు. సిలువకు క్లోజ్గా ఉన్నవాడికే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. మనకేమో యేసు రక్తమే సిలువ ఫలము కావాలి, కానీ సిలువ అనుభవము. ఈ సిలువ ధ్యాన కొడికి వచ్చిన భక్తులారా, నేను మీ అందరికీ చేయించిన మనవి ఏమనగా, సిలువకు శత్రువులుగా ఉండకండి. సిలువ అంటే శ్రమ, నింద, నలగగొట్టబట్ట, తండ్రి చిత్తమునకు అప్పగించుకొనుట,